ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభంలోనే కేకేఆర్ను చిత్తుగా ఓడించి దూకుడు మీద ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు మరో కీలక మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. మార్చి 28న చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో ఆర్సీబీ తలపడనుంది. సీఎస్కే కూడా తమ తొలి మ్యాచ్లో ముంబైపై విజయం సాధించి జోష్లో ఉంది. దీంతో ఈ మ్యాచ్ అభిమానులకు ఉత్కంఠ రేపడం ఖాయం. ఇదిలా ఉంటే ఆర్సీబీకి శుభవార్త ఒకటి వచ్చింది. కేకేఆర్తో మ్యాచ్కు గాయం కారణంగా దూరమైన స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడని, నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడని తెలుస్తోంది. ఆర్సీబీ ఫ్రాంచైజీ కూడా భువీబంతితో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ త్వరలోనే భువీబంతిని స్వింగ్ చేస్తాడు, మరింత బలంగా తిరిగొస్తాడు అని క్యాప్షన్ రాసింది. దీంతో సీఎస్కేతో మ్యాచ్లో అతడు ఆడటం దాదాపు ఖాయమైంది. తొలి మ్యాచ్లో భువీ స్థానంలో ఆడిన జమ్మూ కాశ్మీర్ బౌలర్ రసిక్ సలాం 3 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసినా పెద్దగా ఆకట్టుకోలేదు. భువీ రాకతో రసిక్ బెంచ్కే పరిమితం కానున్నాడు. 35 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లో 176 మ్యాచ్లు ఆడి 7.56 ఎకానమీతో 181 వికెట్లు పడగొట్టిన అద్భుత రికార్డు కలిగి ఉన్నాడు. గత సీజన్లలో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడిన భువీని ఈసారి ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ 10.75 కోట్ల రూపాయలు భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే సీఎస్కేపై భువీ రికార్డు అంత గొప్పగా లేదు. 20 మ్యాచ్ల్లో 39 సగటుతో కేవలం 20 వికెట్లు మాత్రమే తీశాడు.